నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను శ్రీ సౌజన్య ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలపై సమీక్ష చేసిన సీఎం జగన్ టీచర్లతో పాటు స్కూల్లో పనిచేసే ఇతర సిబ్బందికి కూడా వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచన బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలన గురించి ఆయనకు వివరించిన అవినాష్ 227వ భారత అంతర్జాతీయ మెగా ట్రేడ్ ఫేర్ ఈ నెల 14 నుండి 17 వరకు నిర్వహించనున్నట్లు తెలిపిన బెంగాల్ విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు. ఈ ఫెయిర్ ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభిస్తారని వెల్లడి. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ టీచర్లు సహా స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాలు యూనిట్గా పరిగణలోకి తీసుకుని వ్యాక్సినేషన్ ఇవ్వాలని తెలిపారు. దీనివల్ల క్రమబద్ధంగా ప్రాధాన్యత పరంగా వ్యాక్సినేషన్ ఇచ్చినట్టు అవుతుందని, తద్వారా వ్యాక్సిన్లు వృధా కాకుండా మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్యనున్న వారికి కూడా వ్యాక్సిన్లు ఇవ్వాలి కాబట్టి దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎక్కువ ప్రజా బాహుళ్యంతో సంబంధాలు ఉన్నవారు, ఉద్యోగులు, సిబ్బందికి అధిక ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఆలోచనలు చేయాలని ఆయన చెప్పారు. బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ఆధ్వర్యంలో బృంద సభ్యులు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను బ్రిటిష్ హై కమిషనర్ కు వివరించడం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన పారదర్శకంగా ఉందని బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ వివరించినట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఏపీలో పర్యటిస్తున్న వారు బుధవారం గుణదలలోని అవినాష్ స్వగృహానికి మర్యాదపూర్వకంగా విచ్చేయగా బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మరియు బ్రిటిష్ ప్రభుత్వ సలహాదారు శ్రీమతి నళిని రఘురామన్ శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ కుటుంబ సభ్యులను రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారిని, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గాని, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణని మరియు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలను వారికి పరిచయం చేశారు. మహిళా సాధికారికతలో ఏపీ మొదటి స్థానంలో ఉందని, ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల కాలంలోనే నిరుపేదల సంక్షేమం కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు, ఇటీవల ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ గురించి అవినాష్ వివరించారు. బ్రిటన్ వ్యాపార సంస్థలు తెలుగు రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తున్న వారి సేవలను అవినాష్ అభినందించారు. బ్రిటన్లో ఉన్న రాజకీయ వ్యవస్థ పనితీరు, అభివృద్ధి గురించి మన కార్పొరేటర్లకు వివరించి తమ సలహాలు, సూచనలు అందజేసినందుకు వారు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఫ్లెమింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పరిపాలన వ్యవస్థ బాగుందని, ఆయన విజన్ ఆదర్శవంతంగా ఉందని కొనియాడారు. జగన్ ని కలిసినప్పుడు రాష్ట్ర అభివృద్ధికి ఆయన తీసుకుంటున్న చర్యల గురించి వివరించిన తీరు గురించి కొనియాడారు. యునైటెడ్ కింగ్డమ్ నుండి బ్రిటన్ బయటకు వచ్చేసింది అని, ఇకపై తమ దేశంలో ఎవరైనా చదువుకోవచ్చని, ఉద్యోగాలు చేసుకోవచ్చని, దీని వలన అన్ని దేశాల కంటే భారతదేశానికి ఎక్కువ లాభమని అన్నారు.
శ్రీ దేవినేని అవినాష్ గారి స్వగృహం నందు ఏదైతే బ్రిటిష్ హై కమాండ్ అండ్ శ్రీ ఆండ్రెడ్ ఫ్లెమింగ్ గారు సాధారణంగా దేవినేని అవినాష్ గారు వారి స్వగృహానికి ఆహ్వానిస్తాం జరిగింది. ఏదైతే ఆయన నిన్న సీఎం గారిని కలిసి మన ఏపీ యొక్క అభివృద్ధి గురించి తెలుసుకుంటాకు వచ్చారో అదే సదృహంతో ఈరోజు మన అవినాష్ గారిని స్వగృహానికి రావటం జరిగింది. ఆయన ఒకటే అడుగుతున్నారు, ప్రజలు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఎంత బాగుంది, సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధిలో కానీ ఇంకా ఏ రకంగా డెవలప్మెంట్ చేయొచ్చని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవినాష్ గారిని దగ్గరుండి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క వాలంటరీ సిస్టమే కానీ సంక్షేమ పథకాలే కానీ ఆయన ఒకటే అడుగుతున్నారు, ఇంత తక్కువ సమయంలో ప్రజల్లో ఇంత చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ యొక్క పథకాలు ఏదైతే నవరత్నాలు పెట్టారో అవి చాలా బాగున్నాయని ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు. దానికి మేము ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఆయన కూడా ఈ యొక్క పథకాలు ఏ విధంగా ఇస్తున్నారు, సంక్షేమ పథకాలే కాదు ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తారు, రానున్న రోజుల్లో ఒక మన డెవలప్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అని కూడా దగ్గరుండి అడిగి తెలుసుకుంటాం జరిగింది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఏదైతే అభివృద్ధి జరుగుతుందో సంక్షేమ పథకాలు అవినాష్ గారు ఏ విధంగా దగ్గరుండి చూస్తారో అవన్నీ కూడా దగ్గరుండి తెలుసుకుంటాం జరిగింది. ఈ యొక్క కాన్స్టిట్యున్సీ 21 మంది కార్పొరేటర్స్ ఇన్ఛార్జీలు అందరినీ కలిసి మర్యాదపూర్వకంగా ఆయనకి ప్రత్యేకంగా మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. 227వ భారత అంతర్జాతీయ మెగా ట్రేడ్ ఫేర్ ఈ నెల 14 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు బెంగాల్ విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలియజేశారు. మెగా ట్రేడ్ ఫెయిర్ ని రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించనున్నట్లు మీడియాకు తెలియజేశారు. ఈ ట్రేడ్ ఫెయిర్ లో 8 దేశాలు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. వ్యాపార రంగంలో ఎంతో అనుభవం, అంకిత భావంతో సేవలందిస్తున్న విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జిఎస్ మార్కెటింగ్ సంయుక్త ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా విజయవాడలో జాతీయ స్థాయిలో 227వ ఇండియా ఇంటర్నేషనల్ మెగా ట్రేడ్ ఫెయిర్ ను నిర్వహిస్తున్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 4 రోజుల పాటు ఈ మెగా ట్రేడ్ ఫెయిర్ ను బందర్ రోడ్డులోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ నందు ఏర్పాటు చేయడమైందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. ఇటీవల విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన మెగా ట్రేడ్ ఫెయిర్ ఎంతో విజయవంతమైందన్నారు. ఇదే ఉత్సాహంతో విజయవాడలో భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఇండియా ఇంటర్నేషనల్ మెగా ట్రేడ్ ఫెయిర్లో దేశంలోని ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులు ప్రదర్శన, అమ్మకాలను నిర్వహిస్తాయన్నారు. ఎంతో అనుభవం ఉన్న జిఎస్ మార్కెటింగ్ అసోసియేట్స్ ఈ ప్రదర్శనలో పాల్గొన్న సంస్థలకు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ప్రదర్శన అవార్డులు ఇచ్చి గౌరవించనుందని వివరించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బెంగాల్ ఛాంబర్, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఈ నెల ఆగస్టు 14 శనివారం ఉదయం 11 గంటలకి మెగా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ని ప్రారంభించాం. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, అలాగే మరొక ముఖ్య అతిథిగా నివాస్ గారు, అలాగే మన సిపి శ్రీనివాస్ గారు, వీరందరి సమక్షంలో ఉదయం 11 గంటలకు రంగరంగ వైభవంగా ఈ మెగా ట్రేడ్ ప్రారంభించబడుతుంది. ఈ అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలతో పాటు యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మరి సందర్శించి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఫెయిర్ నిర్వహించబడుద్ది. దేశ విదేశాలతో పాటు మన ఆంధ్రప్రదేశ్ వస్తువులే కాకుండా అన్ని రాష్ట్రాల్లో తయారైనటువంటి 200 స్టాల్స్ పైగా ఈ మెగా ట్రేడ్లో ఉంటాయి. కాబట్టి వీటన్ని వీక్షించి అందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని మరొకసారి ఇదే మా ఆహ్వానాన్ని రావాల్సిందిగా విజయవాడ బందర్ రోడ్ ఎస్ఎస్ కన్వెన్షన్ వైయూర్ హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి కన్వెన్షన్ హాల్లో 14, 15, 16, 17 4 డేస్ ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలు అందరూ కూడా ఈ ట్రేడ్ ఫేర్లో ఉన్నటువంటి వస్తువుల్ని మరి చౌక ధరలతో కొనుక్కొని వారి యొక్క అవసరాలను తీర్చుకునే నిమిత్తం మరి ఒక వస్తువుని కొనడానికి రకరకాల ప్రదేశాలు తిరగకుండా ఒకే చోట ఈ ట్రేడ్ ఫేర్ నిర్వహించడం. We organize jointly with Vijayawada Chamber of Commerce and Industry. This is the first time in Vijayawada an international trade fair to be held at SS Convention Hall from 14th to 17th August at 11 a.m. to 8 p.m. What is the reason behind that? The reason should be crystal clear. Perhaps you may aware
that every chamber should be belongs to a non-profitable organization. Our main aim is to promote, focus our Indian product not only from Kashmir to Kanyakumari but also abroad. And also this is the main platform to introduce Andhra Pradesh as a whole. So for that reason, this trade fair is jointly organized in association with Vijayawada Chamber of Commerce and Industry, and I would like to hand over the key point to my colleague Mr. Chidrup Shah, who can focus what is the aim and also what is the view for this trade fair. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి వచ్చే వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తులతో కలిసి ఉద్యమిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలతో రైతాంగ కార్మిక హక్కులను హరిస్తుందని ఆయన మండిపడ్డారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఉపాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేటర్లకు ఉడిగం చేస్తోందని మండిపడ్డారు. కరోనాని అనువుగా తీసుకుని 3 నల్ల చట్టాలను తెచ్చారన్నారు. ఎన్నో పోరాటాలు సాగించి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 4 మాత్రమే ఉంచారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారని వారు విమర్శించారు. అంబానీలు, ఆదానీలు ఆస్తులు పెంచుకున్నారని, వారికి కేంద్రం సాగిలపడిందని వారు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం నవరత్న హామీల అమలు మినహా అభివృద్ధి శూన్యమన్నారు. పరిపాలనా విధానం ఏ కోణంలో చూసినా రాష్ట్రాభివృద్ధిని సాధించడంలో కానీ, ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో కానీ, అవినీతిని అరికట్టడంలో కానీ వైఫల్యము చెందుతున్నది. ఈ పరిస్థితుల్లో స్థూలంగా మన పార్టీ నిర్దిష్టంగా ప్రతిపక్ష వైఖరి అవలంబించాలి. స్వతంత్రంగా మన పార్టీ పోరాడాలి. అదే సందర్భంలో కలిసి వచ్చే వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తులతో కలిసి ఉద్యమించడం ఆవశ్యకము. ఖచ్చితంగా మేము ఈ విధానపరమైన నిర్ణయాన్ని కౌన్సిల్ సమావేశంలో తీసుకున్నాము. మేమందరం కూడా కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకుపోతాము. జరుగుతున్న అప్రజాస్వామిక పద్ధతుల మీద, గ్రామీణ ఉపాధి హామీ చేసిన బిల్లులు పంపిణీ చేయాల్సిన ఆవశ్యకత మీద, యావత్ రహదారులు నడవడానికి వీల్లేని పరిస్థితిలో ఉన్న అంశాల మీద భవిష్యత్తులో సిపిఐ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన బాధితులకు మోంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గొడదలలోని ఆ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అంబలపూడి నిర్మలా కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని 200 మందికి సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సాయం చేయడం అభినందనీయమని అన్నారు. కరోనా మొదటి వేవ్ నుండి అనేక మందికి సరుకులు పంపిణీ చేశారని గుర్తు చేశారు. మోంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ చేసే సేవా కార్యక్రమాలకు తమ అండ ఎప్పుడు ఉంటుందని చెప్పారు. అనంతరం ఆ సంస్థ ఇన్ఛార్జి సిస్టర్ కుమారి మాట్లాడుతూ ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు సరుకులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ సేవా కార్యక్రమాలకు దాతలు సహకరిస్తున్నారని చెప్పారు.
ఎంతో పెద్ద మనసుతో ప్రతి పేదవారికి, అదేవిధంగా ఈరోజు మౌంట్ ఫోర్డ్ సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా ఎక్కువగా వాళ్ళు ఎక్కువ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ కరోనా టైంలో వాళ్ళకి కావలసిన నిత్యావసరాల సరఫరాకు వాళ్ళు చాలా వెనకాల ఉండి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం వారి సేవ కొనబడుతుంది. అదేవిధంగా నేడు వారు అనేక సేవా కార్యక్రమాల ద్వారా అనేక స్లమ్ ఏరియాల్లో వాళ్ళ వాలంటీర్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ కరోనా టైంలో వ్యాక్సిన్ విషయంలోనైతేనేమి, వాళ్ళ మెడికల్ పరంగా అయితేనేమి, వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితుల పరంగా అయితేనేమి చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకి మా తరపున ఎప్పుడు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నేడు వాళ్ళ సంస్థ ద్వారా నేడు దాదాపు 200 మందికి స్లమ్ ఏరియాస్లో ఉన్న వితంతు మహిళలకు, అదేవిధంగా ఒంటరి మహిళలకు, అదేవిధంగా డిజేబిలిటీస్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతుంది. దానికి నన్ను అతిథిగా పిలవటం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అదేవిధంగా నేడు ప్రతి ఒక్కరు వీళ్ళ సేవని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు ఉన్నదానిలో కొంచెం వేరే వాళ్ళకి సాయం చేసే విధంగా ఉండాలని రోజు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రిజర్వేషన్లపై 50% సీలింగ్ ఎత్తివేసి కులాల వారి జనగణన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ నేతలు కోరారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకొని ఓబీసీ జనాభాతో పాటు బీసీ కులగణన కూడా చేపట్టాలని ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీల లెక్కలను 1931 తర్వాత ఇంతవరకు లెక్కించలేదు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కమిషన్లు నియమించినా కూడా వాటి రిపోర్టులు అమలుకు నోచుకోవడం లేదు అన్నారు. అందువలన బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అన్యాయం జరుగుతూనే ఉంది. అన్యాయం జరిగిందని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కోర్టులు కూడా బీసీ జనాభా లెక్కలు లేనిదే ఏమీ చేయలేమని కొట్టివేయడం జరుగుతుంది అన్నారు. ఈ దేశంతో అత్యంత ప్రమాదకరమైన క్రూర జంతువులను లెక్కిస్తున్నారు గాని ఈ దేశానికి తమ కులవృత్తుల ద్వారా సంపదను సృష్టిస్తున్న బీసీలను ఎందుకు లెక్కించరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బహుజన ప్రజా చైతన్య వేదిక ప్రశ్నిస్తుంది అన్నారు. ఈ అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకొని ఓబీసీ జనాభాతో పాటు బీసీ కులగణన కూడా చేపట్టాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ ప్రధాన అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరుచున్నాము అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో బీసీ కులగణన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని అంశం పైన ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు చాలా అన్ని రకాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. బీసీ జనగణన జరగకపోవడం వల్ల ఓబీసీ 27% జనగణన ఉన్నా కానీ రిజర్వేషన్ని బీసీలు అందిపుచ్చుకోలేకపోతూ ఉన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నీట్ ఓబీసీ కోటాను రీసెంట్గా అమలు చేస్తామని ప్రధానమంత్రి మోడీ గారు హామీ ఇవ్వడంతో ఇప్పటి వరకు కోల్పోయిన సీట్ల సంగతి ఏంటని మేము అడుగుతా ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడంతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థలు రిజర్వేషన్లు కల్పించడం ఎంతో అభినందనీయమని, గతంలో ఏ ప్రభుత్వాలు బీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పించలేదని బీసీ కమిషన్ జాతీయ చైర్పర్సన్ లోకేష్ కుమార్ ప్రజాపతి తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడ నగరానికి వచ్చిన బీసీ కమిషన్ వైస్ చైర్పర్సన్ లోకేష్ కుమార్ ప్రజాపతితో పాటు జాతీయ కమిషన్ సభ్యులు, ఆచార్యలను, పలు బీసీ సంఘాల ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ చైర్మన్లు మర్యాదపూర్వకంగా చైర్పర్సన్ ని కలిసి రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను, బీసీలపై జరుగుతున్న దాడులను కమిషనర్ వివరించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు, జనసేన నగర అధ్యక్షులు పోతిన మహేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గురునాథం తదితర నేతలు కమిషన్ను కలిసి బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల వినతి పత్రంలో ఆయన దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. మాజీ శాసనమండలి సభ్యులు ఐలపురం వెంకయ్య ఆహ్వానం పలికి గజమాలతో ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని మాజీ శాసనసభ్యులు కమిషన్ను కోరడం జరిగింది.
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్ అదేవిధంగా మెంబరు కమిషన్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో విజయవాడకు రావడం జరిగింది. ఇటు నుంచి ఖమ్మంకి వెళ్ళి మళ్ళీ గుంటూరుకు రాత్రి వచ్చి రేపు పొద్దున్నే ఒంగోలులో ఏదైతే కుమ్మరులకు సంబంధించినటువంటి స్థలం అగ్రవర్ణాలు కబ్జా చేస్తున్నటువంటి అంశం మీద ఏదైతే పిటిషన్ రావడం జరిగింది, దాన్ని విచారించడానికే కమిషన్ ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో బీసీల యొక్క పరివర్తన చెందేటువంటి పరిస్థితులు ఇలా కనపడుతున్నాయి. దాంట్లో భాగంగా 27 మంది మంత్రులు కేంద్ర క్యాబినెట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం ఒకటి. అదేవిధంగా ఈ కమిషన్కు కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇచ్చి 338B SC ST కమిషన్లకు ఉన్నటువంటి హక్కులను కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు బీసీ రిజర్వేషన్ల పైన చట్టాలపైన కూడా చర్చ జరపడానికి జాతీయ బీసీ కమిషన్ వైస్ చైర్మన్ ప్రజాపతి గారు, అదే రకంగా జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచార్య గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఇక్కడ ఉన్నటువంటి బీసీల యొక్క సమస్యలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ యొక్క ముద్దుబిడ్డ తల్లోజు ఆచార్య గారికి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా కృష్ణా జిల్లా అధ్యక్షులు చేవూరు రమేష్ గారు మేము కూడా వారికి పూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఏపీ ట్రైబల్ చైర్మన్ సతక బుల్లిబాబు అన్నారు. గత ప్రభుత్వం గిరిజనులకు తూతూ మంత్రంగా పదవులు కట్టబెడితే అత్యున్నత పదవులతో జగన్ ప్రభుత్వం గిరిజనులకు హక్కున చేర్చుకుందని హర్షం వ్యక్తం చేశారు. సామాన్య కార్యకర్తలకు ట్రైబల్ చైర్మన్ పదవినిచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. బుధవారం ఉదయం మొగల్రాజ్పురంలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా సతక బుల్లిబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి హాజరై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సతక బుల్లిబాబుకి పుష్పగుచ్చం అందజేశారు. ఆదివాసుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం సతక బుల్లిబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతి సామాన్య కార్యకర్త అయిన తనకు ట్రైబల్ చైర్మన్ పదవిని అప్పగించడం సీఎం జగన్మోహన్ రెడ్డికే చెల్లుబాటు అయిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తానని స్పష్టం చేశారు. గిరిజనులు సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఎస్ఎస్సీ గ్రేడ్లు కేటాయింపుల్లో విద్యార్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాగా చదివే విద్యార్థులకి కూడా యావరేజ్ గా గ్రేడ్లు ఇచ్చారన్నారు. ఈ సమస్యను విద్యార్థి సంఘాల నేతలకు తెలపడంతో ధర్నా చౌక్ లో వారు నిరసన తెలియజేశారు. దీనిపై కలెక్టర్ కి వినతి పత్రం కూడా అందించినట్లు తెలిపారు. రెండు 2020-21 ఎస్ఎస్సి 10th క్లాస్ బ్యాచ్లో మొన్న విడుదల చేసినటువంటి ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్కూళ్ళల్లో వచ్చినటువంటి గ్రేడ్లుతో పోల్చుకుంటే ఇక్కడ విజయవాడలో నిర్మలా హై స్కూల్లో సుమారుగా 250 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే అందులో 70-80% విద్యార్థులకు 3 పాయింట్లు, 3.5 పాయింట్లు, 4, 4.5, 5, 6 రావటం వలన ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు ఎన్నో కళలు కానీ భవిష్యత్తులో మార్గదర్శకం అవ్వాల్సినటువంటి ఎస్ఎస్సి మార్కులు
ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో పడటం వలన ఆందోళనకు గురయ్యి అలాగే తల్లిదండ్రులు కూడా 4 రోజుల నుంచి నిద్రాహారాలు లేక రాష్ట్ర వ్యాప్తంగా గ్రేడ్లు యావరేజ్గా ఇచ్చిన పరిస్థితిలో మాకు వచ్చిన కర్మేంట్రా బాబు ఇది అని చెప్పి అధికారుల దగ్గరికి అలాగే స్కూల్ మేనేజ్మెంట్ దగ్గరికి తిరగటము, అందులో భాగంగానే ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషను వీరికి మద్దతుగా తల్లిదండ్రులకి అండగా ఉంటూ నిన్న కమిషనరేట్ కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. నిర్మలా హై స్కూల్ విజయవాడ నుంచి చదువుకొని వచ్చాను. ఇది 10వ తరగతి విద్యార్థిని నేను. నాకు చాలా అన్యాయం జరిగిందండి. మాకు పాయింట్ల విషయంలో, గ్రేడ్ల విషయంలో చాలా అన్యాయంగా ఇచ్చారు. 5.7, 6.2, 4.1, 3.2 లాగా మార్కులు ఇచ్చారండి. మేము వెళ్ళి కాలేజీల్లో జాయిన్ అవుతుంటే కాలేజ్ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. అందరికీ 8 పాయింట్లు పైగా ఇచ్చినప్పుడు మా స్కూల్ మాత్రం చాలా తక్కువ పాయింట్లు ఇవ్వడంతో మేము ఏ కాలేజీలో జాయిన్ అవ్వలేకపోతున్నాము. మాకు మంచిగా కాలేజీలు రావాలి. మేము మాకు ఎన్నో కళలు ఉన్నాయి. మేము చదువుకోవాలనుకున్నాయి, మేము చదువుకోలేకపోతున్నాము ఈ పాయింట్లతో. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కొంచెం స్పందించి మాకు త్వరగా మార్కులు సరిదిద్దేలాగా చూస్తే మేము కొంచెం న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు 89వ జయంతి మహోత్సవాలు హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగాయి. ఈ సందర్భంగా అశోక్ కి సన్మానం చేశారు. అనంతరం తుర్లపాటి కుటుంబరావు పేరు మీద అవార్డు ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు, రచయితలు పాల్గొన్నారు. ఇంతమంది సహకారం రెగ్యులర్గా మనకు లభిస్తుంది. మరి మహానటి సాహిత్య కళాపీఠ, అలాగే నాసరి ఆర్ట్స్ అకాడమీ, అలాగే మిగిలిన వారు, ఇక్కడ చాలామంది నా సీనియర్లు, నాతో పాటు ఉన్నవాళ్ళు, నా జూనియర్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ స్టేజ్ మీద. మరి కళాకారులకు కూడా హృదయపూర్వకంగా మానసపుత్రుడిని ఆయన చివరిసారి కూడా సన్మానం చేసింది నాకే. ఆయన నీకోసం వస్తున్నానని చెప్పి వచ్చి సత్కారాన్ని నాకు అందించారు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి. ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలా నన్ను సత్కరించుకోవడం అనేది మహానటి సాహిత్య కళాపీఠ వారికి కానీ, అలాగే మన కాసరి కళాపీఠం, దుందుబి ఆర్ట్స్ వారికి, అలాగే నా మిత్రులు, కళామిత్రులు అందరూ మీ అందరి ప్రేమాభిమానాలే నాకు ఈ రోజున ఈ స్థానాన్ని ఇచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి మీ అందరి పాదాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాదాలకు నమస్కరించుకుంటూ మీ అశోక్ కొప్పుల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలపై సమీక్ష చేసిన సీఎం జగన్. టీచర్లతో పాటు స్కూల్లో పనిచేసే ఇతర సిబ్బందికి కూడా వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచన. బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్.
రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలన గురించి ఆయనకు వివరించిన అవినాష్ 227వ భారత అంతర్జాతీయ మెగా ట్రేడ్ ఫేర్ ఈ నెల 14 నుండి 17 వరకు నిర్వహించనున్నట్లు తెలిపిన బెంగాల్ విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు. ఈ ఫెయిర్ ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభిస్తారని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.